హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను వెజిటబుల్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో వెజిటబుల్ ఉప్మా చాలామందికి ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అబ్బా ఉప్మానా అనుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఉప్మా అంటే ప్రాణం. సో వెజిటబుల్ ఉప్మా చేసుకుంటే ఎంత రుచిగా చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో మనం ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. సో కొంచెం ఓపిక మనం పట్టాలి తప్ప, ఓపిక పడితే మాత్రం చాలా చాలా డెలీషియస్గా టేస్టీగా ఉన్న ఉప్మా మనకు వచ్చేస్తుంది. సో నేను బాండి పెట్టేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొంచెం మరి ఉప్మా కాబట్టి మనం ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంట్లో వాళ్ళు తిట్టారు, పళ్ళల్లో కడ్డుపడినా పర్వాలేదు. బట్ ఉప్మా అంటేనే జీడిపప్పులు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఇవి వేయాలి, లేకపోతే ఆ టేస్ట్ రాదు. కంటి కిందకు పడుతూ ఉంటేనే కదా ఏదైనా. సో ఇంకొంచెం వేస్తాను, మనం తీసుకున్నది ఎక్కువే కదా, త్రీ కప్స్ ఆఫ్ ఉప్మా కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఈ మాత్రం పడుతుందండి. ఇది వేసేసుకున్నాను. కొంచెం వేగాలండి ఇవి. చాలా 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 టేస్టీగా ఉంటుంది కదా, మనకి తెలుసు. మన ఇంట్లో ఉన్నవి వేస్తున్నాను. క్యారెట్ వేసుకోవచ్చు, అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, టమాటోలు ఎలాగో వేస్తాము. ఎప్పుడు నార్మల్గా అయితే మనం ఉల్లిపాయలు టమాటోలు వేసేసి తొందరగా కానిచ్చేస్తూ ఉంటాము. నేను ఈ మాట మాత్రం కార్న్, బఠానీ, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటోలు వేసి చేస్తున్నాను. ఆలు వేస్తున్నాను. వెజిటబుల్ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి ఉప్మాలో నెయ్యి వేసుకుని చక్కగా టమాటో పచ్చడో, కొబ్బరి పచ్చడో, పల్లీ చట్నీ ఏదో నంచేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన దగ్గర పెసరట్లు లేవు, అప్పుడప్పుడు దోశలు చేసేసుకుని దోశల్లో కూడా మనం ఈ ఉప్మాని స్ప్రెడ్ చేసుకుని తినేయచ్చు. సో బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పల్లీలు వేసేసుకుంటున్నాం. సో నేను జీడిపప్పులు వేయట్లేదు కాబట్టి నేను పల్లీలు వేస్తున్నాను. సో చాలా రిచ్ ఫుడ్ ఇది, చాలా బాగుంటుంది. కొంచెం పల్లీలు వేగాలి. పల్లీలు వేగితే మనం మిగతా ప్రొసీజర్ మొదలు పెట్టచ్చు. సో కొంచెం వేగాక మీకు చూపిస్తాను. పల్లీలు కూడా వేగిపోతున్నాయండి, చూసారు కదా, పల్లీలు వేగిపోతున్నాయి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోతున్నాయి. ఇదే టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయండి ఉప్మాకి. కొంచెం కంజూసి చేసామనుకోండి అది కొంచెం బాగోదు. ఇందులో నేను 2 పచ్చిమిరపకాయల్లో బీన్స్ కూడా కలిసిపోయండి. వాడు ఇచ్చిన దాంట్లో బీన్స్ వచ్చేసాయి, కూరగాయలు వాడు ఇచ్చిన దాంట్లో. సో అది ఎందుకు వేస్తే తప్పే ఉందని వేసేసాను. సో మీకు ఎక్కడైనా కనిపిస్తే పచ్చిమిరపకాయలు అన్నారు కదా అనుకుంటారు, బీన్స్ కూడా ఉన్నాయి కదా అనుకుంటారు. సో అందుకే నేను చెప్తున్నాను. సో పచ్చిమిరపకాయలు ఇచ్చిన దాంట్లో 2 బీన్స్, అవి సన్నగా తరిగి అవి కూడా వేసాను. క్యారెట్ వేసుకునే వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు, నేను వేయలేదు. నేను ఇంకా కార్న్ను, బఠానీ వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం వేగాలి. కొంచెం ఇంగు వేస్తానండి, ఆ ఫ్లేవర్ ఉంటే కానీ తినబుద్ధి కాదు. కొంచెం ఈ పోపులో ఇలాంటి ఇంగు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కూడా. మరీ డీప్ ఫ్రై అయిపోతే బాగోదండి, ఇలాగే ఉండాలి. ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు పొడుగ్గా తరుగుకోవాలి, లేదా మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీరు సన్నగా తరుక్కుంటారా చిన్న చిన్న పీసెస్ గానా, అది మీ ఇష్టం. నేను గబగబా అయిపోతుందని నేను ఇలా తరిగేశాను. కానీ యాక్చువల్లీ ఇలాంటి ఉప్మాలకైతే కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటుంది. నూనె తగినంత వేసేసుకున్నారనుకోండి, మళ్ళీ చూసుకోక్కర్లేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాలంతే. చాలామంది ఏం చేస్తారంటే బాంబే రవ్వని ముందరే వేయించి పెట్టుకుంటారు. యాక్చువల్లీ అలా అవసరం లేదు. మనం ఈ పోపు వేగిపోయాక బాంబే రవ్వని ఇంట్లో వేసేసి వేయించేయచ్చు, పొడిలాడుతూనే వస్తుంది. నేను చాలాసార్లు అలాగే చేశాను. చాలా అలా చేసేయచ్చు. కొంతమందికి లేదు, మేము ఇలాగే ఫస్ట్ వేయించి పెట్టుకుంటామంటే మీరు అలా చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ అలా అవసరం లేదు. ఇవన్నీ వేగిపోయాక మనం బాంబే రవ్వ వేసేసి వేయించేసుకోవచ్చు. మనకు కావాలంటే కొంచెం నూనె పడితే వేసుకోవచ్చు. ఉప్మా అంటేనే నూనె బాగా పడుతుంది. సో నేను కొంచెం నూనె వేస్తున్నాను. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. నేను హైలో పెట్టుకున్నా.
దయచేసి మీరందరూ నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ 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 మీ సహాయం, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ 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 డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ చెప్పండి శ్రీవల్లి టాకీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోమని, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఎలాగో ఇంకా వేయిస్తూనే ఉంటాం కాబట్టి ఆ టైంకి వేగిపోతాయి. ఇప్పుడు టమాటోలు వేసుకోవాలండి. టమాటోలు వేసేసుకుంటే, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు, అది ఎంత క్యూబ్స్లో నేను తరిగానో చూసారా, క్యూబ్స్లో తరగాలి ఇవి. మరీ పెద్ద పెద్దగా అయితే బాగోవు. క్యూబ్స్లో తరిగితే ఒక్కొక్క తింటుంటే అవి మన స్పూన్లోకి వస్తూ ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి అలా అయితే. ఇలా కలిపేసుకుని కొంచెం వేగాలి. కొంచెం వేగాక మీకు చూపిస్తాను. నా ఫోన్ వేడెక్కిపోతుంది. నేను చాలా రిస్క్ అంటే రెస్ట్ తీసుకుంటున్నానండి. బట్ ఆల్సో మీ అందరికీ చూపించాలని. సో కొంచెం ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి వేగాక మీకు చూపిస్తాను. బాగా వేగిపోతున్నాయండి. ఈ టైంలో మీరు కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ఇంకా చాలా ఐటమ్స్ వేయాలి కదా. సో ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి, టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. వెజిటబుల్స్, మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో చక్కగా ఉప్మా చేసేసుకోండి. ఎంత బాగుంటుందో. ఇప్పుడు నేను చెప్పాను కదండి బఠానీ, కార్న్ వేసినానని. సో అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదే కదండి వింటర్ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి బఠానీలు అనగా, కార్న్ అనగా. అలాంటి టైంలో ఇలాంటి ఉప్మా చేసి పెట్టేసామనుకోండి, చక్కగా ఎక్కువ నెయ్యి వేసి చేసేసామనుకోండి, సూపర్. ఇంకా పిల్లలు ఇంకా ఇష్టం వచ్చినట్టు తింటారు. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అంత బాగా తింటారు. మనం కూడా సాటిస్ఫై అయ్యో పిల్లలు తిన్నారంటే మనం కూడా చాలా సాటిస్ఫై అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంకా పేర్లు పెట్టరు. ఇలా వేగాలండి. నేను ఇప్పుడు హైలో పెట్టుకుంటా. ఇవి ఒక్క నిమిషం వేగాక అప్పుడు మనం బాంబే రవ్వ వేసేస్తామన్నమాట. అదే సూజీ రవ్వ. అప్పుడు మనం కాసేపు వదిలేయాలన్నమాట. ఆ బాంబే రవ్వని ఈ పోపులో ఈ ఉల్లిపాయలు, టమాటోలు, ఈ కార్న్ వీటితో వేగాలన్నమాట. అసలు నీరు పోయకూడదు. ఇప్పుడు నీరు పొయ్యకుండా వీటితోనే ఈ బాంబే రవ్వ అనేది వేగాలన్నమాట. సో అన్నీ వేసేసాం కదా, అన్నీ మగ్గిపోయాయి. ఈ టైంలో నేను బాంబే రవ్వ వేసేస్తాను. నేను కొలిచి పెట్టుకున్నాను 3 పెద్ద పెద్ద కప్పులండి. సో దీన్ని ఇలా వేయించేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేయించేసుకోవాలి. సో నేను అదే చెప్తున్నాను, మళ్ళీ సపరేట్గా బాండీలో వేయించి పక్కన పెట్టుకునే అవసరం లేదు. ఇలా వేయించేసుకుంటే కూడా పొడి పొడిగానే వచ్చేస్తుంది. కొంచెం సిమ్లో పెట్టుకుని కాసేపు వదిలేయాలి. ఒక 2 మినిట్స్ వేయించాలి. సో బాగా వేయించాక మీకు చూపిస్తాను. బాగా వేగిపోయిందండి. ఈ టైంలో నేను ఉప్పు వేసేస్తాను. తగినంత ఉప్పు తీసుకున్నాను నేను. సరిపోతుందండి. మేము తక్కువే తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. సో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉప్మా అంటేనే ఎక్కువ పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు, పల్లీలు, పోపు, చక్కగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్, ఉల్లిపాయలు ఇవన్నీ ఫేమస్ అనమాట. కరివేపాకుని ఎప్పుడు మర్చిపోకూడదు ఉప్మాలో. అది లేనిది అసలు మనం ఏం చేయలేము. సో బాగా వేగిపోయింది. సో ఈ టైంలో నేను కొంచెం వేసాను, ఎందుకంటే మళ్ళీ మంచిదని ఉప్పు వేసానండి. ఈ టైంలో నేను ఇంకా బాగా వేగిపోయింది కాబట్టి నీళ్లు పోసి నేను కలిపేస్తూ ఉంటాను. నేను కొలిచి పెట్టుకున్నాను కాబట్టి నేను ఈజీగా కలిపేసుకుంటానండి. ఇలా కలిపేసుకోవాలి. నేను 3 కప్పులు పెద్ద పెద్దవి తీసుకున్నాను కాబట్టి నేను 6 తీసుకున్నాను. 6 కప్పుల నీళ్ళు ఫుల్ వేసేసానండి. ఉప్పు కూడా వేసేసాను, అందులో కలిసిపోయింది. ఇలా మొత్తం అడుగు నుంచి ఎక్కడైనా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము వెజిటబుల్ ఉప్మా. ఇలా కలిపేసుకుని దీనికి మాత్రం తప్పకుండా మూత పెట్టండి. ఎందుకంటే
అది ఏమవుతుందంటే మన మీద టాప్ 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 మన పడుతుంది. ఇంకొంచెం సేపు అయ్యాక, ఇప్పుడు నీళ్ళు ఉన్నంతసేపు పర్వాలేదు, అది కొంచెం గట్టి పడిపోయాక ఏమవుతుందంటే టాప్ టాప్ మన మీద పడుతుంది. ఇలా లోపల నుంచి ఏదైనా కొంచెం ఇలా ఉంటే ఇలా కలిపేయాలి. మనకి కొంచెం ప్లేస్ వస్తే అదే కరిగిపోతుంది, చాలా ఈజీగా కరిగిపోతుంది. కానీ ఇలా తిప్పుతూ ఉండాలి. అది ఇలా తిప్పుతూ ఉంటే అది చక్కగా కరిగిపోతుంది. లాస్ట్లో మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇంకా దీని మీద మూత పెట్టేద్దాం, అయ్యాక మీకు చూపిస్తాను. ఇప్పుడు అంతా అయిపోయిందండి, ఉప్మా అంతా అయిపోయింది. చక్కగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఆ కరివేపాకు ఫ్లేవర్ అసలు ఉప్మాకి హైలైట్ అనమాట. అంత బాగుంటుంది. జీడిపప్పులు ఎంత ఇంపార్టెంటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు లేని వాళ్ళు పల్లీలు. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి, నెయ్యి వేసేసుకోండి చక్కగా. ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వద్ది వాళ్ళ ఒక్కరోజుకి మాత్రం. చక్కగా నెయ్యి వేసేసుకుని, నేను 2 స్పూన్స్ నెయ్యి వేసేసాను. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఉప్మా అంతా మొత్తం ఇలా కలిపేసుకుని అయిపోయిందండి ఉప్మా. వెజిటబుల్ ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. ఆ బఠానీ గ్రీన్, ఆ ఎల్లో కార్న్, టమాటో రెడ్, ఇంకా చెప్పలేను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. నాకైతే నోరు ఊరుతోంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే చేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. పెసరట్లు ఉండాలని రూల్ లేదండి. అప్పుడప్పుడు దోశలు చేసుకుని దోశల మధ్యలో పెట్టుకుని తింటే కూడా సేమ్ అదే ఫీల్ వస్తుంది అన్నమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా 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 టెంప్టింగ్గా, డెలిషియస్గా ఉండే వెజిటబుల్ ఉప్మా. బాయ్ అండి.